మీ వాయిస్ బాగా లేదు. లైక్ ఎట్లా అంటే మీరు యూట్యూబ్లో వాయిస్ ఓవర్, ఇన్స్టాగ్రామ్లో వాయిస్ ఓవర్, ఎనీ సోషల్ మీడియాలో మీరు వాయిస్ ఓవర్ డబ్బింగ్ ఇలా ఇవ్వాలనుకుంటుంటే మీకు అంటే లైక్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వాయిస్ అనేది మీకు మంచిగా లేదు. సో ఇలాంటి ఒక ఉన్నదని 11labs.ai అనేది ఒకటి ఉంది. సేమ్ ఇది ఎట్లా అంటే హ్యూమన్ లైక్ వాయిస్ ఓవర్. మనం ఎట్లయితే వాయిస్ ఓవర్ ఇస్తామో ఆ ఏఐ కూడా సేమ్ హ్యూమన్ అంటే ఒక మనిషి లాగానే వాయిస్ ఓవర్ ఇస్తుంది. సేమ్ సౌండ్, వాయిస్ అంతా సేమ్ ఒక మనిషి హ్యూమన్ మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది ఆ వాయిస్. అది ఎట్లా అంటే కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది, కొంచెం ప్రొఫెషనల్గానే ఉంటుంది. లైక్ మంచిగా ప్రొఫెషనల్ యూట్యూబ్ లాగా చెప్తున్నట్టు అనిపిస్తుంది. సో మీరు క్రోమ్లోకి వెళ్ళి 11 ల్యాబ్స్ అనేది టైప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ అనిపిస్తుంది కదా ఇదే. సో క్లిక్ చేయండి. ఆఫ్టర్ దట్ మీరు ఇక్కడికి వెళ్ళి యాక్చువల్గా ఇక్కడికి వెళ్ళి అయితే మీరు అంటే ఫస్ట్ అక్కడ లాగిన్ సైన్అప్ అనేది చేయాలి. సైన్అప్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇట్లా వస్తుంది. ఇక్కడ చేసినాక ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఫ్రీ ఉంది కదా, గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ అనేది చేయండి. ఆఫ్టర్ ద గెట్ స్టార్టెడ్ ఫ్రీ మీద క్లిక్ చేసినాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఇట్లా వస్తుంది. లైక్ మీరు ఆల్రెడీ సైన్అప్ చేసి ఉంటారు కదా, సో అందుకే మీకు ఇట్లా వస్తుంది. నాకైతే ఇట్లా వచ్చేసింది. ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ అని ఉంది కదా, ఈ టెక్స్ట్ టు స్పీచ్ కాడికి వెళ్ళి క్లిక్ చేయండి. ఇక్కడ ఎట్లా మీరు ఇస్తారంటే లైక్ మనం వాట్సాప్లో చాటింగ్ చేస్తాం కదా, ఒక హాయ్ అట్లా మనం అంటే ఇక్కడ ఎనీ లాంగ్వేజ్ మీరు ఏ లాంగ్వేజ్ ఇచ్చినా మీకు వాయిస్ ఓవర్ అనేది ఇస్తుంది. మీరు ఏ లాంగ్వేజ్ టెక్స్ట్ అని ఇవ్వండి, మీకు వాయిస్ ఓవర్ అనేది చేసి ఇస్తుంది. లైక్ తెలుగు కూడా ఇవ్వచ్చు. తెలుగు అంటే ప్యూర్ తెలుగు కాదు, మళ్ళీ మనం వాట్సాప్లో చాట్ చేస్తాం కదా, లైక్ ఎలా ఉన్నావు, బాగున్నావు, ఇట్లా మనం ఇంగ్లీష్ లెటర్స్ పెట్టి తెలుగులో అట్లా టైప్ చేస్తాం కదా, సో అలా టైప్ చేస్తే మీకు వాయిస్ ఓవర్ అని ఇస్తుంది. ఇప్పుడు చూడండి, హాయ్ ఎలా ఉన్నావు. సో ఇది నేను ఒక టైప్ అనేది చేశాను. సో ఇక్కడ కింద ఇక్కడ జనరేట్ స్పీచ్ అని ఉంది కదా, సో ఈ జనరేట్ స్పీచ్ మీద క్లిక్ అనేది చేయండి. సో జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మీకు వినబడుతుంది, చూపిస్తుంది. హాయ్ ఎలా ఉన్నావు. అండ్ ఇక్కడ మీరు ఏ వాయిస్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి వాయిస్, ఇక్కడ మీరు ఏదైనా ఎవరిదైనా ఏదైనా పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇది పెట్టుకున్నా. అండ్ స్పీడ్ మీరు ఎంత స్పీడ్ నేనైతే కొంచెం ఇట్లా స్లోగా పెడుతున్నా, అంతే మీకు వినడాలిగా. స్టెబిలిటీ లైక్ నాకైతే మోర్ స్టెబిలిటీలో కావాలి. సిమిలారిటీ హై. సో ఇట్లా మీరు పెట్టుకొని ఇప్పుడు వినండి. హాయ్ ఎలా ఉన్నావు. సో ఇట్లా హాయ్, ఇక్కడ హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అని ఇంగ్లీష్లో ఇచ్చాను. సో ఇప్పుడు ఇంగ్లీష్లోది ఇక్కడ జనరేట్ స్పీచ్ ఉంది కదా, సో జనరేట్ స్పీచ్ మీద జనరేట్ అయితే చేయండి. సో ఈ జనరేట్ స్పీచ్ చేసినాక ఇక్కడ లైక్ వస్తుంది. చూడండి, హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ క్లియర్గా ఇచ్చేసింది. సో ఇక్కడ నేను వాయిస్ అనేది వేరే ఇస్తున్నా. మా వాయిసెస్ ఇక్కడ గ్రాండ్ పాది ఇచ్చిన. సో మళ్ళీ జనరేట్ చేయాలి మనము. చూసారా, లైక్ ఇట్లా హ్యూమన్ లైక్ వాయిసెస్ అన్నట్టు ఇవి. సో ఇది బెస్ట్ 11 ల్యాబ్స్, ఓకేనా. సో ఇక్కడ play.htకి వెళ్ళండి. play.ht ఏంటిది అంటే play.ht ఏంటంటే పోడ్కాస్ట్లో వాళ్ళకు. సో పోడ్కాస్ట్లో వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటున్నారు. సో ఈ పోడ్కాస్ట్లో వాయిస్ ఓవర్కి ఇది బెస్ట్ ఏఐ వాయిస్ జనరేటర్ అండ్ టెక్స్ట్ టు స్పీచ్ ఏఐ వాయిస్
ప్లాట్ఫామ్ అన్నట్టు. ఇది జనరేట్ మల్టీ స్పీకర్ AI వాయిసెస్ ఫ్రమ్ హ్యూమన్స్ విత్ ద బెస్ట్ AI వాయిస్ జనరేటర్ అండ్ టెక్స్ట్ టు స్పీచ్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైనా ఏ లాంగ్వేజ్ అయినా మీరు చూజ్ చేసుకోండి. హిందీ, టర్కిష్, స్పానిష్, ఇంగ్లీష్, ఎక్కడైనా. ఇక్కడ మీరు లైక్ ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు టెక్స్ట్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ టెక్స్ట్ ఇచ్చి ఇక్కడ మీకు ఎవరు లైక్ అంటే మీకు ఏ వాయిస్ ఓవర్ కావాలి, లైక్ ఇక్కడ ఏ మేల్ ఫీమేల్ వాయిస్ ఓవరా, మేల్ వాయిస్ ఓవరా మీరు చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే మీరు జస్ట్ షార్ట్ కంటెంట్ అయితే ఇవ్వాలి, షార్ట్ స్క్రిప్ట్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే మీకు వాయిస్ క్వాలిటీ మంచిగా రావాలి, క్వాలిటీలో రావాలంటే ఇక్కడ మీరు షార్ట్ కంటెంట్ ఇచ్చి ఆ క్వాలిటీ అనేది మీరు జనరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ప్లే అని చేసుకోవాలి. ప్లే తర్వాత మీరు అక్కడనే డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో డౌన్లోడ్ ఆప్షన్కి వెళ్ళేసి మీరు డౌన్లోడ్ చేసేసుకుంటే మీ పోడ్కాస్ట్ వాయిస్ జనరేటర్ అనేది అయిపోతుంది. సో మీరు యూట్యూబ్లో పెట్టుకోవచ్చు. అది కొంచెం ప్రొఫెషనల్గా అనిపిస్తుంది. ఇలా మంచిగా ఉంది వాయిస్ అని సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం మంచిగా వస్తారు. ఓకే, TTSMP3.com అనేది మీరు సెర్చ్ అనేది చేస్తే డైరెక్ట్ ఇంటర్ఫేస్ డైరెక్ట్గా మీకు TTSMP3.comలో తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఫ్రీ టెక్స్ట్ టు స్పీచ్ అండ్ టెక్స్ట్ టు MP3 ఫర్ ఇంగ్లీష్. ఓకే, US ఇంగ్లీష్లో. ఓకేనా, దీనిలో ఏంటంటే లాగిన్ అనేది ఉండదు. సో లాగిన్ లేకుంటే ఇక్కడ మీరు టెక్స్ట్ అనేది ఇచ్చేసండి. నేనైతే హాయ్ గుడ్ మార్నింగ్ to everyone and everyone, my dear subscribers. సో హాయ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అని నేనైతే ఇచ్చాను. ఇక్కడ మన ఇండియన్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. సో మీరు చూసి ఇచ్చేసేయాలి. సో నేనైతే ఇండియన్ ఇంగ్లీష్ అదితి అనే అమ్మాయి అయితే ఇక్కడ ఇస్తుంది. సో ఇక్కడ క్రియేట్ అయితే అవుతుంది. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ మై డియర్ సబ్స్క్రైబర్స్. సో మీకు డైరెక్ట్ మళ్ళీ ఒకసారి రీడ్ చేపిస్తున్నా చూడండి. హాయ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ మై డియర్ సబ్స్క్రైబర్స్. చూసారు కదా సౌండ్ ఎట్లా వచ్చింది? అదితి అనే అమ్మాయి వాయిస్ అయితే లైక్ ఇచ్చింది. ఇక్కడ డైరెక్ట్ డౌన్లోడ్ యాజ్ MP3. సో మీరు డైరెక్ట్ ఇక్కడ డౌన్లోడ్ అయిన ఆప్షన్లో డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో ఇలాంటి కంటెంట్స్ ఇంకా మరీ కావాలంటే కామెంట్లో అయితే మీరు నాకు ఏం కంటెంట్ కావాలో మీరు మెసేజ్ చేస్తే నేను అదే కంటెంట్ అనేది ఇస్తాను. సో ఈ TTSMP3.comని అయితే మీరు ఈ TTSMP3 play.ht 11 labs ఈ 11 labs play.ht ఏంటంటే లాగిన్ సైన్ అప్ అవన్నీ కావాలి. బట్ TTSMP3.comకి ఇవన్నీ అవసరం అయితే లేదు. డైరెక్ట్ మీరు స్క్రిప్ట్ ఇచ్చేసి మీరు క్రియేట్ చేసేసుకొని డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. వాయిస్ని కస్టమైజ్ చేయొచ్చు. స్పీడ్, పిచ్ అడ్జస్ట్ చేయండి. సూపర్ ఫన్గా ఉంటుంది. తెలుగులో రికార్డ్ చేయాలంటే తెలుగు స్క్రిప్ట్ని ఇంగ్లీష్లో టైప్ చేయాలి. ఎగ్జాంపుల్గా నేను మీ ఫ్రెండ్ శ్రీకర్ మాట్లాడుతున్నాను. సో అట్లా. ఆల్సో AI వాయిస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయండి. ఇట్ విల్ సౌండ్ సినిమాటిక్. ఇవి మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ డౌట్స్ కామెంట్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. అంటిల్ దెన్ హ్యాపీ క్రియేటింగ్. థ్యాంక్ యూ.